ముంబై పట్టణంలోని ఒక పేద బస్తీలో లీలాదేవి తన కుటుంబంతో నివసిస్తూ ఉంది. లీలకు ఇద్దరు అమ్మాయిలు, నందిని, కావేరి. వీరిద్దరూ చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు 4 ఇళ్లలో పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఒకరోజు నందిని, కావేరికి తెలిసింది ఏంటంటే పట్టణంలోని ఒక పెద్ద వ్యాపారవేత్త రణ్వీర్ చౌదరి ఇంట్లోకి ఇద్దరు పనమ్మాయిలు అవసరం ఉందని, ఆ పనికి మంచి జీతం కూడా లభిస్తుందని. అది తెలుసుకున్న వాళ్ళు, మా రణ్వీర్ చౌదరి చాలా డబ్బున్నాడు, 4 అంతస్తుల మేడ వాళ్ళది. ఒకవేళ మా పని అక్కడ కనుక కుదిరితే నిజంగా మన కష్టాలన్నీ తొలగిపోతాయి. లీల కళ్ళల్లో బాధ, ఆపై కోపం పెళ్ళుబుకుతుంది. ఆమె అంటుంది, అది మన శత్రువు ఇల్లు. ఆ రణ్వీర్ చౌదరి మీ నాన్నను మోసం చేశాడు. ఆ రణ్వీర్ చౌదరి మీ నాన్న 4 అంతస్తుల మేడను మోసంతో కబ్జా చేసుకున్నాడు. ఆయన్ని నిలువున ముంచేశాడు ఆ రణ్వీర్ చౌదరి. అతని వల్లే మీ నాన్న పరిస్థితి దిగజారి మనం ఇలా ఈ స్థితిలో ఉన్నాం తెలుసా మీకు? తల్లి మాటలు విన్న నందిని, కావేరి ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. వాళ్ళు అడుగుతారు, మా ఇదంతా ఎలా జరిగింది? రణ్వీర్ చౌదరి నాన్నను ఎలా మోసం చేశాడు? అమ్మా, నువ్వెప్పుడు మాకు ఇది చెప్పలేదే? ఈ భారం అంతా నువ్వే మోస్తున్నావా? ముక్క ముక్క కూడా మాకు చెప్పకుండా? లీలా పొంగుకొస్తున్న దుఃఖంతో గతం చెప్పడం మొదలు పెట్టింది. కొన్నేళ్ల క్రితం మీ నాన్న పట్టణంలోని పెద్ద పేరున్న బిల్డర్. మనది 4 అంతస్తుల మేడ. మీ నాన్న పాత స్నేహితుడు రణ్వీర్ మన ఇంటికొచ్చాడు. అతను చిరిగిన బట్టలతో ఒక బికారిలా కనిపించాడు. ఉమేష్, మన స్నేహం కోసమైనా నన్ను నీ దగ్గర పనిలో పెట్టుకో. నేను చాలా బాధల్లో ఉన్నాను. నా భార్య ఊర్లో జబ్బు పడుంది. ఈ రోజు నుంచి నువ్వు నా ఫ్యాక్టరీలో పనిచేయి. అయినా నాకు కూడా ఒక మేనేజర్ అవసరం ఉంది. నువ్వు ఖర్చులు జమలు రాయడం బాగా చేస్తావు కదా. సరే, మీ వదిన చేతి వేడి వేడి టీ తాగుదు గాని కదా. రణ్వీర్ పరిస్థితి చూసి మీ నాన్న కరిగిపోయాడు. అప్పటికే నేను మీ నాన్నకు చెప్పాను, అలా అంతగా నమ్మి ఫ్యాక్టరీ మొత్తం పనులు అప్పగించొద్దు అని. వినండి, అలా ఎవరో మీద గుడ్డి నమ్మకం సరైంది కాదు. రణ్వీర్ నా బాల్య స్నేహితుడు. నాకు తన గురించి బాగా తెలుసు. తను నమ్మదగ్గవాడు. నీకు తెలుసు కదా, మన కంపెనీ మాల్ ఎప్పటి నుంచో ట్రాన్స్పోర్ట్ అవ్వలేదని. కానీ రణ్వీర్ దాన్ని గంటల్లోనే పూర్తి చేశాడు. మెల్లమెల్లగా రణ్వీర్ తన పనితో మీ నాన్న నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఆపై నాకు కూడా అతని పని చూసి అతని పట్ల నమ్మకం కుదిరింది. కానీ ఒక రాత్రి రణ్వీర్ మీ నాన్నను బలవంతంగా తనతో డ్రింక్ చేయడానికి ఒప్పించాడు. అది రణ్వీర్ ప్లాన్ అని ఆయనకు తెలీదు. ఆయన డ్రింక్ లో మత్తు మందు కలిపాడు. ఆయన మత్తులో ఉన్నప్పుడు దాన్ని అదునుగా రణ్వీర్ ఆయన చేత కాగితాలపై సంతకం చేపించుకున్నాడు. కానీ అవి కంపెనీ కాగితాలు కాదు. అవి మన 4 అంతస్తుల మేడ ఇంకా ఫ్యాక్టరీ కాగితాలు. వాటిని రణ్వీర్ మన బీరువా నుంచి అప్పటికే కొట్టేసి వాటిపై సంతకం చేపించుకున్నాడు మీ నాన్న చేత. ఆ రాత్రి మన జీవితం మారిపోయింది. మన ఇల్లు, వ్యాపారం అంతా రణ్వీర్ తన పేరుతో రాపించుకున్నాడు. ఆ తర్వాత మనల్ని ఇంటి నుంచి గెంటేశాడు. మీ నాన్నకు షాక్ తగిలింది. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన మంచాన పడ్డాడు. అదంతా రణ్వీర్ చౌదరి వల్లే. మన జీవితాలను నాశనం చేశాడు ఆ రణ్వీర్ చౌదరి. మన జీవితాలు నాశనం చేశాడు. లీలా గుండె పగిలేలా ఏడ్చింది. నందిని, కావేరి కనిపించింది తన తండ్రి ఉమేష్ కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతున్నాయని. బాధపడుకు, మేము ఆ రణ్వీర్ చౌదరి నుంచి మన 4 అంతస్తుల మేడ, ఫ్యాక్టరీ 2 తిరిగి తెస్తాం. ఇక మేము అనుకున్నది పూర్తయ్యాకే తిరిగి వస్తాం. నందిని, కావేరి ఇద్దరు తమ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకుని రణ్వీర్ చౌదరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరారు. రణ్వీర్ చౌదరి భార్య వాళ్ళను పనిలో పెట్టుకుంది. మీకు చాలా కృతజ్ఞతలు ఆంటీ గారు. మీరు మాకు పనిచ్చారు. మేము పేదవాళ్ళం, చాలా బాధపడుతున్నాం. మా అక్క చెల్లెలిద్దరం. ఆంటీ గారు, నందిని ఇల్లు ఊడ్చి శుభ్రం చేసే పని చేస్తుంది. ఇక నేను వంట చేస్తాను. దీని గురించి మీకు సమస్య లేదు కదా? లేదు, నాకేం సమస్య లేదు. కానీ జాగ్రత్త, ఈ 4 అంతస్తులు శుభ్రం చేసే విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ప్రతి అంతస్తు శుభ్రంగా ఉండాలి. ఇక నువ్వు వంట అద్భుతంగా చేయాలి. నా భర్త భోజన ప్రియుడు. అలాగే ఆంటీ గారు. నందిని ఇల్లు శుభ్రం చేసే పనిలో ఉంటుంది. ఆమె తన ఇంట్లోని ప్రతి అంతస్తుని శ్రద్ధగా చూస్తుంది. ఇక్కడ కావేరి వంటగదిలో వంట పని చూసుకుంటుంది. ఆమె కూడా చుట్టూ ఒక కన్నేసి ఉంచుతుంది. ఇక కావేరి వంట చేస్తూ ఉన్నప్పుడు రణ్వీర్ చౌదరి ఇంటికొస్తాడు. సుధా, నువ్వు ఆ ఇద్దరు పనమ్మాయిలకు అన్ని పూర్తిగా చెప్పావు కదా. అప్పుడే పనిలో పెట్టుకున్నావు కదా. చెప్పాను. ఆ ఇద్దరు పాపం చాలా పేదోళ్ళు. మన గతంలో కొన్నాళ్ళు ఎలా గడిపామో అలా. అరే సుధా, చిన్నగాను, గోడలకు చెవులుంటాయి. సుధ స్వభావంలో కాస్త మందమతి. ఈ విషయం నందిని, కావేర్లకు అర్థమైంది. వాళ్ళు సుధకు దగ్గరవడం సరైందని భావించారు. రణ్వీర్ చౌదరి ఇద్దరు కొడుకులు విదేశాల్లో చదువుకుంటున్నారు. సుధ ఇంట్లో ఒక్కటే ఉంటుంది. ఇక రణ్వీర్ చౌదరి ఫ్యాక్టరీకి వెళ్ళాక నందిని, కావేరి రణ్వీర్ అసలు స్వరూపం అందరి ముందుకు తీసుకురావాలని భావించారు. అదే మంచి సమయం. అలా ఒకరోజు వాళ్ళు మాటల్లో మాట కలుపుతూ సుధ నుంచి నిజం మొత్తాన్ని కక్కించారు.
అదంతా సుధా పని అవసరాల కోసం ఏ మొబైల్ అయితే వాళ్ళకి ఇచ్చిందో ఆ మొబైల్లోనే సైలెంట్ గా ఆమె వీడియో తీశారు. ఆ లేకుంటే ఏంటి, చాలా డబ్బున్నాడు ఉమేష్. నా భర్తను అసలు లెక్క చేసేవాడు కాదు, కానీ నా భర్త ఏం తక్కువ కాదు. ఆ ఉమేష్ తన డబ్బుపై ఎంత గర్వం చూపించేవాడు. అందుకే అతని గర్వాన్ని అంచడానికి డ్రింక్ లో మత్తు మందు కలిపి మోసం చేశాడు నా భర్త. ఆయన 4 అంతస్తుల మేడ, ఫ్యాక్టరీ కాగితాలపై సంతకాలు పెట్టించుకొని ఆ తర్వాత అతన్ని, ఆయన భార్యని, వాళ్ళిద్దరు పిల్లల్ని ఇంట్లో నుంచి గెంటేశాడు శాశ్వతంగా. తెలుసా మీకది? రణ్వీర్ చౌదరి నిజాన్ని నందిని కావేరి మొబైల్లో రికార్డ్ చేసి పోలీసులకు చూపించారు. పోలీసులు ఎదుట ఇప్పుడు సాక్ష్యాలున్నాయి. వాళ్ళు ఉమేష్ ను మోసం చేసినందుకు రణ్వీర్ చౌదరిని అరెస్ట్ చేశారు. సుధా, నువ్వంతా నాశనం చేసావు. నీ తప్పు వల్ల నా ఆటంతా ముగిసిపోయింది. మనం ఇప్పుడు రోడ్డుపై అడుక్కోవాలి. రణ్వీర్ చౌదరి రోడ్డుపై కాదు, జైల్లో అడుక్కో. అది కూడా శాశ్వతంగా. మోసం చేసిన నేరానికి నీకు శిక్ష తప్పదిక. పోదా జైలుకు. అమ్మా, నాన్న, మన 4 అంతస్తుల భవనం మనకి తిరిగి దక్కింది. పదండి, మనం మళ్ళీ మన ప్రపంచంలోకి అడుగు పెడదాం. నందిని కావేరీలు ధైర్యం, తెగింపు, ఆలోచనతో ఈ రోజు వాళ్ళ 4 అంతస్తుల భవనం, ఫ్యాక్టరీ తిరిగి దక్కించుకున్నారు. ఇక రణ్వీర్ చౌదరి నేరానికి శిక్ష పడింది. కమల తన కూతుళ్ల గదిలోకి హడావుడిగా వెళ్తుంది. అక్కడ ఆమె 5 కూతుళ్లు తయారవుతూ ఉండటం ఆమె చూస్తుంది. ఈ రోజు మన 5 దేవకన్యలా మెరిసిపోతున్నాం. కావాలంటే చూడండి, అందరూ మన 5 వైపే అలా చూస్తూ ఉండిపోతారు. పార్టీలో అంత అందంగా తయారై వెళ్తాం కదా మరి మనం. అందరూ మిమ్మల్ని చూస్తుంటారు మరి. కానీ నాకు ఒక విషయం అర్థం కాదు. మీ దగ్గర ఇన్ని రకాల డ్రెస్సులున్నా ఎప్పుడు మీ 5 ఆ పటియాలా డ్రెస్సులే వేసుకుంటారు. ఎందుకు? నీకు బాగా తెలుసు కదమ్మా, ఈ పటియాల సూట్ లో మేము 5 అప్సరసల్లా ఉంటామని. అరే అప్సరసల్లారా, త్వరగా కానివ్వండి, లేదంటే మిమ్మల్ని ఇక్కడే వదిలి నేను ఒక్కదానే పార్టీకి వెళ్తాను. అర్థమైందా? వాళ్ళ అమ్మ కోపం చూసి వాళ్ళ 5 త్వరగా తయారైపోయి వాళ్ళ అమ్మతో పాటు పార్టీకి వెళ్తారు. అక్కడ పార్టీలో అందరి దృష్టి ఆ 5 అక్క చెల్లెలపైనే ఉంటుంది. అక్కడ పార్టీలో అందరూ చీర, లెహంగా వంటివి కట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ 5 మాత్రం పటియాలా సూట్ కట్టుకొని తిరుగుతూ ఉంటారు. పార్టీలో ప్రతి ఒక్కరూ వాళ్ళ 5 గమనిస్తూ ఉంటారు. ఆ పార్టీలోనే జయ అనే పేరు గల ఒక ఆవిడ ఉంటుంది. ఆమె 5 చూసి అక్కడ ఒకరిని అడుగుతుంది, ఈ 5 అమ్మాయిలు ఎవరు? చూడటానికి ఎంతో అందంగా ఉన్నారు. ఒకవేళ ఈ 5 నా ఇంటి కోడళ్ళైతే నా ఇంటికే వెలుగొస్తుంది. వీళ్ళు మా చుట్టాల పిల్లలే. ఒకవేళ మీరు సరే అంటే నేను మాట్లాడతాను వాళ్ళతో. తప్పకుండా. ఆ వ్యక్తి కమలతో మాట్లాడతాడు. ఆ తర్వాత జయ తన 5 కొడుకులతో కమల ఇంటికి వచ్చి పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకుంటుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ పెళ్లి తారీఖు వచ్చేస్తుంది. వాళ్ళ అత్తారింటి నుంచి వాళ్లకు పెళ్లి బట్టలు వస్తాయి. చూడండి, వియ్యపురాలు ఎంత అందమైన పెళ్లి బట్టలు పంపిందో మీ 5 కోసం. అహో, కానీ అమ్మా, ఇవి లెహంగాలు. మేము 5 మా పెళ్లిలో పటియాలా సూటే వేసుకోవాలనుకుంటున్నాం. మేము కట్టుకోం ఈ లెహంగా డ్రెస్. మీ 5 బుర్రలు కాని పాడవలేదు కదా. మాకు అవన్నీ తెలీదు. ఈ రోజుల్లో పెళ్లి కూతుర్ల కోసం చాలా అందమైన పటియాలాలు దొరుకుతున్నాయి. మేము అవే వేసుకుంటాం, లేదంటే మేము అసలు పెళ్లే చేసుకోము. తన కూతుళ్ల పంతం ముందు ఇక కమల తల వంచాల్సిన పరిస్థితి. తన 5 కూతుళ్లకు బ్రైడల్ పటియాలా సూట్ ఇప్పిస్తుంది. పెళ్లి రోజున ఆ 5 బ్రైడల్ పటియాలా సూటే వేసుకుంటారు. అది చూసి అక్కడ వాళ్ళందరూ వాళ్ళ అత్తతో అంటారు, ఇదేంటే జయ్య, నీ కోడళ్ళు పెళ్లి లెహంగాలు వేసుకోకుండా పటియాలా సూట్ లోనే పెళ్లి కానిచ్చేశారు. అయితే ఏమైంది? పటియాలా సూటే కదా వేసుకుంది, ఏదో మిడ్డీలు మినీలు వేసుకున్నట్టు మాట్లాడుతున్నారు. పెళ్లి తర్వాత 5 పటియాలా బ్రైడ్ సూట్ మీదే అత్తారింటికి వచ్చారు. పెళ్లి పనుల్లో అందరూ అలసిపోతారు. అందుకే జయ మరుసటి రోజు తన 5 కోడళ్ల ముఖం చూపించే ఆచారం పెడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం, ఇవి తీసుకోండమ్మా, ఈ రోజు సాయంత్రం ఆచారంలో మీ 5 ఈ చీరలు కట్టుకోండి. ఇందులో మీరు ఇంకా అందంగా కనిపిస్తారు, చూస్తుండండి. అది చెప్పి జయ తన గదిలోకి వెళ్లిపోతుంది. కానీ చీరలు చూసి ఆ 5 మూతి ముడుచుకుంటారు. అరే యార్, ఈ చీర గీర నేనైతే కట్టుకోను. ఎంత అందమైన పటియాల సూట్ రెడీ చేసుకున్నాం మనం సాయంత్రం కట్టుకోవడానికి. కానీ అత్తయ్య అడిగితే ఏం చెప్పాలి మనం? ఏముంది, మనకు చీర కట్టుకోవడం రాదని చెప్పేద్దాం. అయినా సూట్ కూడా ట్రెడిషనలే కదా. సాయంత్రం ఆ 5 తమ పుట్టింటి నుంచి తెచ్చుకున్న పటియాల సూట్ నే వేసుకున్నారు. అది చూసి అక్కడికి వచ్చిన ఆడవాళ్లు, ఊరి దేవుడా, ఆ జయ కోడళ్ళను చూడండి, ఈ రోజు కూడా పటియాల సూట్ వేసుకొని కూర్చున్నారు.
పైగా ఒకరి చేతులు పొట్టివి, ఒకరి నెక్ డీపు, పైగా చాలా పొట్టి టాపు, పొడిగే లేదు. నిజంగా జయ, ఈ 5 కోడళ్ళు బాగా బరితెగించేశారు. ఏమాత్రం సిగ్గులేని అల్లీళ్ళు హద్దు పూర్తిగా దాటేశారు. ఆంటీ గారు, మీరు మమ్మల్ని సిగ్గులేని వాళ్ళు అన్నారు కదా, కానీ నిన్న మండపం దగ్గర ట్రాన్స్పరెంట్ చీర కట్టుకుని డాన్స్ వేసిన డీప్ నెక్ బ్లౌజ్ గల అమ్మాయి మీ కోడలే కదా? నోర్మై, కనీసం నా కోడలు చీర అయితే కట్టుకుంది. పదండి అందరు ఇక్కడి నుంచి, వచ్చింది పెద్ద మనల్ని అనడానికి. ఆ మహిళలంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా కొన్ని రోజులైతే గడుస్తాయి. కానీ జయ 5 కోడళ్ళు చీరలు కాని మరో రకం కాని కట్టుకోకుండా పటియాల సూటే వేసుకొని ఉంటారు. అదంతా చూసి జయ కూడా ఎక్కడో ఒక చోట విసుకొస్తూ ఉంటుంది. అలా ఒకరోజు, కోడళ్ళారా, ఈ రోజు ఊరు నుంచి మీ చిన్నత్త వస్తుంది. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరందరూ కొద్ది రోజులు చీరలు కట్టుకోండి. లేదంటే చిన్నత్త దగ్గర మాట వస్తుంది, ఆమె మిమ్మల్ని చెడుగా అనుకోవచ్చు. కాని ఆ 5 ఎవరి మాటలు వినరు. అప్పుడు కూడా పటియాల సూటు వేసుకుని తిరుగుతూ ఉంటారు. సాయంత్రం వారి చిన్నత్త రాగానే 5 ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు వాళ్ళ డీప్ నెక్ ఆమెకు కనిపిస్తుంది. అలాగే పటియాల కుర్తీ పొట్టిగా ఉండటం, టాప్ పైకి ఉండటం చూసి ఆ 5 వాళ్ళ చిన్నత్త చాలా కోప్పడుతుంది. ఛీ 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 జయా, నీ కోడళ్ళైతే సిగ్గు లేకుండా బరి తెగించారే. ఎలాంటి బట్టలు కట్టుకున్నారే వీళ్ళు. నువ్వు ఊర్లో ఎంత పద్ధతిగా ఉండేదానివి, కానీ ఇప్పుడు నీకు కూడా ఈ పట్నం తిక్క తలకెక్కినట్టుంది. అందుకే నీ కోడలకు ఏమీ చెప్పడం లేదు. నువ్వు కూడా వీళ్ళలా సిగ్గు లేనిదల్లా మారేవయ్యేంటి? ఆ మాటలు విన్న జయ కళ్ళల్లో నీళ్లొస్తాయి. ఆమె ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆ చిన్నత్త కూడా ఆమె వెనకే వెళ్తుంది. అప్పుడు ఆ 5 కోడళ్ళు వాళ్ళల్లో వాళ్లే బాధపడుతూ అనుకుంటారు, ఈ రోజు మన వల్ల అత్తయ్య అన్ని మాటలు పడాల్సి వచ్చింది. మన వల్ల ఈ రోజు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కూడా వచ్చాయి. అత్తయ్యను ఒప్పించడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అందరు ఇలా రండి. అందరూ ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత ఆ 5 తన అత్త ఇచ్చిన చీరలు కట్టుకుని జయ ఇంకా చిన్నత్త కోసం టీ పకోడీ తయారు చేసుకుని తీసుకెళ్తారు. తమ 5 కోడళ్లను ఆ రూపంలో చూసి ఆ 2 చాలా సంతోషిస్తారు. ఆపై ఆ 5 అప్పుడప్పుడు పటియాల సూట్, ఇంకా అప్పుడప్పుడు చీరలు కట్టుకుంటున్నారు. దాంతో ఆ 5 ఇంకా వాళ్ళ అత్తయ్య జయ కూడా సంతోషంగా ఉండసాగారు. Thanks for watching.